శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాగలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామ. అమరీ కపరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళ శ్యామం ఇందిరానంద కందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేతు. కళ్యాణం కురుతాదనంత ఫలద శ్రీ దక్షిణాస్యో గురుః వేదాంత ప్రతిపాదిత స్వమహిమా సోమార్ధ చూడామణి. యత్పాదాబ్జ విలోకనాత్ మునిగణాఖ్యజ్ఞానహీనా పునః విజ్ఞానం ప్రతిపద్య నిర్మమతరాః స్వానందమాపేదిరే. వటవిటపితటీ కుటీరం ఈశం కుటిలం అద్మతి కుటిలమతిత్వ నిరాసనే పటిష్టం అఘటిత ఘటనా గరిష్ట శక్తిం ప్రకటిత బోధం ఉపాస్మహే జటాలం. కరే జ్ఞానముద్రాం ముఖే మౌనముద్రాం స్వయం యోగ నిద్రాం వహంతం మహాంతం దిశంతం సుమేధాం వటస్యైవ మూలే వసంతం. గురూణాం గురుం తం భజామో మహాదేవమీశం. శ్రీరామచంద్ర వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవబంధనమోచనేతి నాదేతి నాగశయనేతి సదాస్తు వంతం మాం పాహి భీతం అనిశం కృపణం కృపాళో. రామచంద్ర చరితామృత పానం సోమపాన శతకోటి సమానం సోమపాన శతకోటి బిర్యాత్ జన్మనైతి రఘునాయక నామ్నా. రామ రామ దయా సింధో రావణారే జగత్పతే త్వత్పాద కమలాసక్తిర్భవేత్ జన్మ జన్మని. శ్రీరాఘవం రామచంద్రం రావణార్యం రమాపతిం రాజీవలోచనం రామం తం వందే రఘునాయకం. యత్పాద పంకజ రజః శృతిభిర్విమగ్నం యన్నాభి పంకజ భవః కమలాసన స్యాత్. యన్నామ సారసికో భగవాన్ పురారిః తం రామచంద్రమనిశం హృది భావయామి. శ్రీ గురుభ్యో నమః. యస్యావతార చరితాని విరించి లోకే గాయంతి నారద ముఖా భవ పద్మజాద్యాః ఆనందజాశ్రు పరిషిక్త కుజగ్రసీమా వాగీశ్వరీ చ తమహం శరణం ప్రపద్యే. జాతిభ్రష్టోతి పాపి పరధన పరదారేషు నిత్యోద్యతో వా స్థేయి బ్రహ్మఘ్న మాతాపితృ వధనిరతో యోగి బృందాపకారి. జేయం కర్ణామృతం యః పఠతి సతతం రామచంద్రస్య భక్తః యోగీంద్రైరవ అప్యలభ్యం పదమపి లభతే సర్వదేవైశ్చ సేవ్యం. వనద నిభ శరీర వర్ణితామర్త్యవార కనక శిఖరి ధీర కంధి గర్వాపహార
ధనుజ ఘన సమీరా ధాత్రిజా చిత్త చోరా మునిజన సువిచార మోక్ష లక్ష్మీ విచారా. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దశరథుడు పుత్రశోకంతో విలవిల్లాడిపోతున్నాడు. స్పృహ లేదు. నేల మీద పడి అటు ఇటు దొర్లుతున్నాడు. ఆయనతో కైక ఇలా అంది. ఈసారి కైకమ్మ చాలా గట్టిగా మాట్లాడింది, దృఢంగా మాట్లాడింది, నిశ్చయంగా మాట్లాడింది. ఇంకా జంకు గుంకులు లేకుండా కూడా ఇంకా వెనక్కు తిరగని దానిలాగా నిష్కర్షగా మాట్లాడింది. ఈసారి నాకు వరాలు ఇస్తాను అని ప్రతిజ్ఞ చేశావు, ఇక్కడ ఇప్పుడు నేల మీద పడి దొరుకుతున్నావు. ఏమిటి నీ అభిప్రాయం? సత్యపాలనమే పరమధర్మం అని పెద్దలు చెప్పలేదా? నువ్వు ఆ మార్గంలోనే వెళ్ళు. శిబి చక్రవర్తి మొదలైన వాళ్ళు ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కదా, మరి నువ్వు వాళ్ళ ప్రకారం నువ్వు ఎందుకు ఆచరించవు? వేదాలన్నీ సత్యాన్నే ప్రతిపాదిస్తున్నాయి కదా. త్రిఖలు త్వామబ్రవీమ్యహం, 3 సార్లు ముమ్మారు చెప్తున్నాను నీతో. నా కోరిక నొక్కి వక్కాణిస్తున్నాను. నేను అడిగిన 2 వరాలు, రామ అరణ్య వాసం, భరత పట్టాభిషేకం, ఈ 2 వరాలు తీర్చు. లేకపోతే ఇక్కడే నీ ఎదురుకుండానే విషం తాగి ప్రాణాలు విడిచిపెట్టేస్తాను. ఇక ఆ మాటలు విని తట్టుకోలేక, జ్యేష్ఠపుత్రం ప్రియం రామం ద్రష్టుమిచ్చామి ధార్మికం అన్నాడు మహారాజు. ఇప్పుడు ఆయనకి ఏం పాలుపోలా. పెద్ద కుమారుడైనటువంటి నయనానందకరుడైనటువంటి నా యొక్క శ్రీరాముడిని చూడాలని ఇప్పుడు నాకు అనిపిస్తున్నది, నేను కోరుతున్నాను. ఆయన ఈ మాటలు అంటూ ఉన్నాడు. ఆవిడ విన్నట్టు ఊరుకుంది. ఈ లోపల సూర్యోదయం అవనే అయింది. పట్టాభిషేక ముహూర్తం దగ్గర పడిపోతోంది. నగరం అంతా అలంకరించారు, అద్భుతంగా అలంకరించారు. ఆ వర్ణన చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇది అది అన్ని రకాల అలంకారాలు చేశారు, అన్ని రకాల సంభారాలు సమకూర్చారు. అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు రాముడు పట్టాభిషిక్తుడు అవుతాడా అని. ఇప్పుడు అక్కడికి తన శిష్యులతో కలిసి వశిష్ఠ మహర్షి తన ఆశ్రమం నుంచి బయలుదేరి వస్తున్నాడు. ఆయన అయోధ్యలో ప్రవేశించాడు, రాజమార్గం గుండా వస్తున్నాడు. ఆయన చూశాడు, ఈ సంబరాలన్నీ చూసుకుంటూ వచ్చాడు. ఆయన కూడా అంతఃపురం వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఆయనకి సుమంత్రుడు కనిపించాడు అంతఃపురం దగ్గర. ఆయన కూడా ఇందుకే రాజుగారిని చూడటానికే, మరి సమయం మించిపోతోంది కదా, వచ్చాడు. నేను వచ్చానని వెళ్ళి రాజుగారితో చెప్పు అని సుమంత్రుడితో అన్నాడు వశిష్ఠ మహర్షి. ముహూర్తం సమీపిస్తోంది, మహారాజును తొందరపెట్టు అని కూడా అన్నాడు. ఆ మాట కూడా చెప్పమన్నాడు. ఆ ప్రకారమే సుమంత్రుడు లోపలికి వెళ్తున్నాడు. అక్కడ ఎవరు ఆయన ఆపలేదు. ఎందుకని ఆయనకి ఎప్పుడూ ప్రవేశం ఉంటుంది. అంతటి ఆంతరంగికుడు సుమంత్రుడు అంటే. ఆపలేదు ఎవరు. రాజుని సమీపించాడు. జయము జయము మహారాజా అన్నాడు. రాజుని మేల్కొల్పటానికి ఆయన స్తుతులు చేశాడు. రాజు పరాక్రమాన్ని వర్ణించాడు, రాజు అదృష్టాన్ని వర్ణించాడు, తన యొక్క ఆనందాన్ని చెప్తున్నాడు. చెప్తుంటే అప్పుడు చివరికి, ఓ మహారాజా, పట్టాభిషేక సమయం దగ్గరికి వచ్చింది, మీరు వచ్చి ఆ పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి పరమానందాన్ని పొందండి అని అన్నాడు. ఇదంతా అంటున్నాడే కానీ దశరథుని ముఖం చూస్తూనే అది దీనాతి దీనంగా ఉంది, వివరణంగా ఉంది. ఎక్కడా కళ లేదు ఆయన ముఖంలో, వెలవెలబోయి ఉంది. ఆయన ఆకారం చాలా బాధాకరంగా కూడా ఉంది. రాజు అంటున్నాడు, ఎంతవరకు ఈ కైక మాటలకు నా మనస్సు వికావికలైపోయిందయ్యా. ఇప్పుడు నువ్వు చెప్తున్న ఈ మాటలు వింటే నాకు పుండు మీద కారం చల్లినట్లుంది అని బాధపడుతూ మెలికలు తిరిగిపోతూ అన్నాడు దశరథుడు. ఈ మాట వినేసరికి ఎంతో ఆనందంతో కూడిన మాట అంటాడని అనుకుంటున్నాడు సుమంత్రుడు. ఆయనకి ఈ విషయం అంతా తెలియదుగా. ఇక్కడ రాత్రి తెల్లవార్లు ఈ జరిగిన విషయం నిర్ఘాంతపోయాడు. ఒక్కసారి ఒక్క అడుగు వెనక్కి వేశాడు. తెలివితేటలుగా
కార్యసాధకురాలైన కైక వెంటనే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని కల్పించుకొని సుమంత్ర రాత్రి అంతా రాజుగారు మేల్కొనే ఉన్నారు. మేము ఈ పట్టాభిషేకం విషయమే మాట్లాడుతున్నాం. ఇప్పుడు రాజుగారు నిద్రలో ఉన్నారు. నువ్వు విచారించాల్సింది ఏమీ లేదు, ఇక్కడ వెళ్ళి శ్రీరాముడిని పిలుచుకొనిరా అన్నది సుమంత్రుడితో. రాజాజ్ఞ లేకుండా ఎలా వెళ్తాను అని నెమ్మదిగా నసిగాడు సుమంత్రుడు. అప్పుడు రాజు కల్పించుకొని శ్రీరాముడిని నేను చూడాలి, వెంటనే తీసుకునిరా అన్నాడు. ఇంకా అప్పుడు రాజాజ్ఞ పుచ్చుకొని సుమంత్రుడు అంతఃపురం నుంచి బయటకు వచ్చి అక్కడ వేచి ఉన్న సామంత, మంత్రి, పురోహిత, దండనాథ, పౌర శ్రేష్ఠులు అందరూ వాళ్ళందరినీ అక్కడ వాళ్ళు వేచి ఉన్నారు. వాళ్ళందరినీ చూశాడు ఆయన. చూసిన తర్వాత ఇంకా సూర్యుడు ఇప్పుడు ఇక పూర్తిగా ఉదయించేశాడు. ఆ సమయానికి పుష్యమి ప్రవేశించింది. జన్మలగ్నమైన కర్కాటకంలో శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం. రథం సిద్ధం చేశారు. ఆ రథంలో కాంచనా జలకుంభాశ్చ వ్యాఘ్ర చర్మణ సమ్యకాస్తీర్ణం భద్రపీఠం కల్పించారు. గంగా యమునల నుంచి పుణ్య జలాలు తెప్పించారు. బంగారు వెండి పాత్రలతో పేలాలు, తేనె, పెరుగు, పాలు, పువ్వులు, దర్భలు ఒకటేమిటి సమస్త సంభారాలు సిద్ధమై ఉన్నాయి. అక్కడ వింజామరం సిద్ధం చేశారు. శ్వేతఛత్రం సిద్ధం చేశారు. తెల్లటి వృషభం, తెల్లటి గుర్రం, భద్రగజం ఇవన్నీ అక్కడ సిద్ధంగా ఉన్నాయి. సకల వాద్యాల వాళ్ళు ఉన్నారు. వాద్యాలు బోరుమని అవి వాద్యాలు మ్రోగుతున్నాయి. సామంత రాజులు కానుకలు తెచ్చి వాళ్ళు సమర్పించుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. రాజు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ అక్కడ రాజు లేడు. వాళ్ళల్లో వాళ్ళు ఏమిటా ఇది, రాజుగారు లేడు అని వాళ్ళు అనుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. అప్పుడు సుమంత్రుడు ఏమన్నాడంటే వాళ్ళందరినీ చూసి, నేను శ్రీరాముణ్ణి తీసుకుని రావడానికి వెడుతున్నాను అన్నాడు. రాజుగారు ఇంకా ఎందుకు రాలేదో నేను కూడా తెలుసుకుంటాను అన్నాడు అని శయన మందిరాన్ని చేరాడు. మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి రాజుని ప్రస్తుతించాడు. శ్రీరాముడిని తీసుకురమ్మని ఆయన చెప్తే ఈయన వీళ్ళ మాటలు విని రాజు ఎందుకు రాలేదు అని వాళ్ళు అనుకుంటుంటే ఆ మాట పుచ్చుకుని ఈయన మళ్ళీ వెనక్కి వెళ్ళి అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు అని, మీ దర్శనం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్పాడు అన్నాడు. అప్పుడు ఆ మాట ఆ దశరథుడు సుమంత్రుని ఆయనకు కొంచెం ఆగ్రహం వచ్చింది. అడుగుతున్నాడు, రామమానయ సూతేతి యదస్యాభిహితో మయా. నేనేం చెప్పాను నీతో? రామమానయ సూత అని చెప్పాను కదా. కిమిదం కారణం ఏన మమాజ్ఞా ప్రతిగణ్యతే. నా మాటని తిరస్కరించి నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వు రాముడిని తీసుకురామని చెప్పాను కదా. నచైవం సంప్రసుప్తోహం. నేనేం నిద్రపోవట్లేదు. కైకమ్మ చెప్పింది ఇందాక రాజుగారు నిద్రపోతున్నారని. ఆవిడ అలాగే చెప్తుంది. ఎందుకని? ఆయన మాట్లాడటం లేదుగా. ఇప్పుడు అంటున్నాడు, నచ సుప్తోహం అనయే ఇహ ఆనయేయ ఇహ ఆశు రాఘవం. వెంటనే వెళ్ళి శ్రీరామచంద్రుని తీసుకురా అని ఆజ్ఞాపించాడు. సుమంత్రుడు రాజాజ్ఞను తలదాల్చి రాజుకు నమస్కరించి శ్రీరాముని భవనానికి బయలుదేరాడు. దేవేంద్ర భవనం లాగా ఉంది ఆ శ్రీరాముడి భవనం. అక్కడ అనేక మంది ప్రజానీకం, మిత్రులు, పౌరులు, పౌర శ్రేష్ఠులు, స్త్రీ పురుష జనం, యావంత వృద్ధులు, పిల్లలు అందరూ వాళ్ళంతా సంతోషంగా ఆనందంగా ఉప్పొంగిపోతున్నారు. శ్రీరాముని యొక్క భవనానికి వెళ్లే రజ్జకి ఇరువైపులా కూడా లోపల కూడా ఉన్నారు, భవనం ముందు కూడా ఉన్నారు, అక్కడ మంత్రులు కూడా ఉన్నారు, ఇంకా అందరూ అధికారులు ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకుంటూ అంతఃపురంలో ప్రవేశించాడు సుమంత్రుడు. సుమంత్రుడు శ్రీరామ దర్శనానికి వచ్చి ఉన్నాడని విన్నవించండి అని అక్కడ ఉన్నటువంటి ఆ దండధారులతో అన్నాడు సుమంత్రుడు. వాళ్ళు వెళ్ళి రాముడితో ఈ మాట విన్నవించారు. ఆయన వెంటనే సరే రమ్మనమన్నాడు. ఆయన ప్రక్కన అమ్మవారు కూడా ఉన్నది, సీతమ్మ కూడా ఉన్నది. రాజు శ్రీరామచంద్రుడు అనుజ్ఞ అయింది. శ్రీరాముడిని సీతమ్మని దర్శించుకున్నాడు. వచ్చే లోపలికి వచ్చేసి సుమంత్రుడు నమస్కరించాడు. శ్రీరాముడు సూర్యుని దాకా దివ్య తేజస్తో వెలిగిపోతున్నాడు. పూర్తిగా చక్కగా పట్టాభిషేకానికి ఏ విధమైన అలంకారం ఉండాలో అటువంటి అలంకారంతో ఆయన
ఆ చాలా ఉజ్వలంగా ప్రకాశిస్తున్నాడు. శ్రీరామ, మీ తండ్రి గారు కైకమ్మతో కూడి ఉండి మిమ్మల్ని చూడాలని కోరుతున్నారు అని విన్నవించాడు శ్రీరాముడితో. అప్పుడు సీతతో శ్రీరాముడు అంటున్నాడు, ఆ మా తండ్రి గారు మా తల్లి గారు కైకమ్మ గారు కూడా ఈ పట్టాభిషేకం యొక్క ఈ వివరాలను గురించే వాళ్ళు మాట్లాడుతూ ఉండి ఉంటారు. ఇంకా ఏదో విశేషం ఉండి ఉంటుంది. అది చెప్పడానికే, నాకు హితమైన మాటలు చెప్పడానికే వారు నన్ను వారి సమక్షానికి పిలిచారు, నన్ను రమ్మంటున్నారు. ఇదిగో నేను ఇప్పుడు వెంటనే వెళ్ళి అక్కడికి ఆ విషయం తెలుసుకుని మళ్ళీ శీఘ్రమితో గత్వా ద్రక్ష్యామి మహీపతిం, శీఘ్రంగా వెళ్ళి రాజుగారిని, నేను మహారాజుని దర్శిస్తాను అని బయలుదేరి ద్వారం దగ్గరికి వచ్చాడు. వచ్చేసరికి అక్కడ ద్వారం ప్రక్కన నిలబడి ఉన్నాడు లక్ష్మణుడు. వినయంగా విధేయతతో చేతులు జోడించి నమస్కరించి ఉన్నాడు. శ్రీరాముడు ఆ ద్వారం దాటడానికి దగ్గరికి వచ్చేసరికి సరే ఆయన ఆ చేతులు జోడించి ఉన్నాడు. ఆ నమస్కారం స్వీకరించి లక్ష్మణుడితో ఏం మాట్లాడలేదు. అక్కడే వేచి ఉన్న అందరినీ, చాలా మంది వేచి ఉన్నారు లక్ష్మణుడితో పాటు. అందరినీ అభినందిస్తూ శ్రీరాముడు రథంపై ఎక్కి బయలుదేరాడు. వెంటనే లక్ష్మణుడు అక్కడి నుంచి వచ్చి అన్న వెనకాలే వచ్చి ఛత్రాన్ని వింజామరుని అన్నగారికి పట్టి రథం మీద వెనక నిలబడ్డాడు. శ్రీరామచంద్రుడి వెనక అందరి మాటలు వింటున్నాడు. దారి పొడుగుతా అందరూ ఆనందంగా వ్యక్తపరుస్తున్నారు. ఒక్కొక్కళ్ళు అద్భుతమైన మాటలు చెప్పుకుంటున్నారు. ఇదే పట్టాభిషేకాన్ని గురించిన వార్తలే చెప్పుకుంటున్నారు. అంతటి ఉత్సాహం బహుశా అయోధ్య నగరంలో ఇంతకు ముందు ఎప్పుడు ఉండి ఉండదు. అల్లా ఉంది ఉత్సాహంగా. ఆయన ఆ మాటలన్నీ వింటూ అలా ముందుకి సాగాడు. ఇక్కడ వాల్మీకి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఆయన ముందుకు వెళ్తున్నాడు కదా, దారికి అటు ఇటు అందరూ, సమస్త ప్రజానీకం. ఇంకా అయోధ్య అంతా ఇళ్లలో లేదు, ఇక్కడే ఉంది, బాటకు ఇరువైపులానే ఉంది. అందరూ రాముడిని చూస్తున్నారు, రాముడు అందరినీ చూస్తున్నాడు. అప్పుడు అంటాడు వాల్మీకి, యస్య రామం న పశ్యేత్తు యంచ రామో న పశ్యతి నిందిత సవనే వసేల్లోకే స్వాత్మాప్యేనం విగర్హతే. ఎవరైతే రాముణ్ణి చూశాడో వాడే మనిషి, ఎవరినైతే రాముడు చూశాడో వాడే మనిషి. ఒక మనిషి రాముణ్ణి చూడకపోయినా, రాముడు అతన్ని చూడకపోయినా అతడు మనిషి కాదు. అయ్యో నేను అందరినీ చూశారు, నన్నెందుకు చూడలేదు, రాముడు నన్నెందుకు చూడలేదు అని వాడు తానే అసహ్యించుకుంటాడు. నేను ఎందుకు జన్మించాను అని. స్వాత్మాప్యేనం విగర్హతే, తనని తానే గర్హించుకుంటాడు, అసహ్యించుకుంటాడు. నిందిత, పైగా తనను తాను అసహ్యించుకోవటమే కాదు, నువ్వు రాముణ్ణి చూడలేదా, ఓరి నీ కళ్ళు ఎందుకు అని ఒకడు ఈ చూడని వాడిని అంటాడు. నిన్ను రాముడు చూడలేదా, నీ అంత దురదృష్టవంతుడు లోకంలో లేడు అని ఆ చూడని వాడిని అంటాడు. దీన్ని బట్టి శ్రీరాముని యొక్క దర్శనమే మహాభాగ్యమని, అది వాళ్ళందరికీ ఆనందప్రదమని తెలుస్తోంది. అంటే శ్రీరామచంద్రుని యొక్క ఆ స్వభావం ఎలాంటిది, ఆయన గుణాలు ఎలాంటివి, ఆయన రాజు కాకముందే రాజు అయితే పరిపాలన ఎలా ఉంటుందనే విషయాన్ని ప్రజలంతా ఏ విధంగా అనుకుంటున్నారు, ప్రజాభిప్రాయం, ప్రజా అభిమానం ఆయన పట్ల ఎలా ఉంది, ఎలా ఉండాలి, ఎలా ఉన్నది, రాముని యొక్క అద్భుతమైన సుగుణాలు, ఆ ఫలితమే ఈ ప్రజా అభిమానం కదా ఇది. అందుకని అదంతా ఒక్క మూట కట్టి ఈ ఒక్క శ్లోకంలో ఆయన చెప్తున్నాడు. యస్య రామం న పశ్యేత్తు యంచ రామో న పశ్యతి నిందితస్స వసేల్లోకే స్వాత్మాప్యేనం విగర్హతే. ఆ శ్రీరాముడు అందరిపైన దయ చూపిస్తాడు. వారు ఏ వయస్సు వారైనా సరే, పిల్లలు పెద్దలు ఎవరని కాదు, అసలు ఆయన అందరి మీద దయ చూపిస్తాడు. ఆయనకు శత్రువులే లేరు కదా, కాబట్టి ఇంకా అది అందరి మీద ఆయన దయ చూపిస్తూ ఉంటాడు. అది ఆయన స్వభావం. 3 కక్షల వరకు రథం మీదనే వెళ్ళాడు. ఇంకా అక్కడి నుంచి రథం మీద వెళ్ళటానికి వీలు ఉండదు. రథం దిగి పాదచారి అయి
మిగిలిన 2 కక్షల గుండా నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడ తన వెంట వచ్చిన వారిని అందరినీ ఆపి ఆయన రాజాంతఃపురంలో లోపలికి అడుగుపెట్టాడు. తర్వాత అడుగుపెట్టిన తర్వాత అక్కడ ఏ పరిణామాలు జరిగినాయి అనే విషయాన్ని గురించి మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.